సో ఇంకొకటి జనరల్ క్వశ్చన్, ఇది మిమ్మల్ని ఉద్దేశించో లేకపోతే ఇంకొకరిని ఉద్దేశించో కాదు. ఇండస్ట్రీలో ఒక నోషన్ ఉంటుంది కొంతమంది ప్రొడ్యూసర్లో, ఇప్పుడంటే రీమేక్లు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు అది తగ్గినాయి, కానీ రీమేక్ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది, సినిమా మనకి ఎదురుగుండా ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ ఎలా తీయాలి అనేది. ఇదివరకు ఎలా అనుకునేవారు అంటే పెద్ద మంచి హ్యాపీనింగ్ డైరెక్టర్ కాంబినేషన్ అవసరం లేదు, కొంచెం క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ పెట్టేస్తే వాళ్ళు చేసేసుకుంటారు, ఎందుకంటే రెఫరెన్స్ ఉంది కాబట్టి అంటారు. ఏమంటారు, మీ ఉద్దేశం ఏంటి అందులో? అది ఒక టైంలో అండి, ఎందుకంటే ఒక టైంలో రీమేక్ని యాస్టీజ్, ఎందుకంటే ఆ సినిమాని యాస్టీజ్గానే తీసేవాళ్ళు. ఆ సాంగ్లు ఉంటే ఆ సాంగ్లు హ్యాపీగా అదే మన తెలుగు డబ్బింగ్ అదే ట్యూన్లు తీసుకుని అదే ట్యూన్తో చేసేవాళ్ళు. ఏమైతుందో అక్కడ కామెడీ ట్రాక్ కూడా ఇక్కడ మన కంప్లీట్స్ బట్టి సేమ్ అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా సార్. ఇప్పుడు మన నేటివిటీకి మనకు కావాల్సిన మన హైకి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత చూసే ప్రేక్షకుడు చాలా థ్రిల్ ఫీల్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవన్నీ కావాలనుకున్నప్పుడు మనం యాస్టీజ్గా చేస్తే వాడు చూసేసిన దానికి మనం కనెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు మీకు ఏది ఈజీ అంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి చేసుకోవడం బేసిక్గా నా కథనే తీయడం ఈజీ సార్. ఎవరికైనా కానీ వాళ్ళు రాసుకున్న కథ తీయడం చాలా ఈజీ, రీమేక్ కొంచెం కష్టం. ఓకే, ఎందుకంటే ఉంటుంది, అదేమి హెల్ప్ అవ్వదు, మనకి హెల్ప్ అవుద్దండి. కానీ అంటే మనకు ఒక వ్యూ థాట్ ఒకటి ఉంటుంది కదా సార్, మనకి మనం ఈ సీన్ ఇలా ప్రజెంట్ చేయాలనేది, అందువల్ల అక్కడ డెఫినెట్గా మారుతుంది అక్కడ. కానీ ఒక సక్సెస్ఫుల్ సినిమా రీమేక్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మన చుట్టూ ఉండేవాళ్ళు ఏమంటారంటే అది ఆల్రెడీ హిట్ సినిమా కదా, దాని నుంచి ఎంత డీవియేట్ అవ్వాలి, ఏం డీవియేట్ అవ్వాలి అనేది ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. అంటే సార్ ప్రతి సినిమాకి సార్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అన్నీ బాగుందనుకొని చేస్తాం మనం. సినిమా మా నుంచి రిలీజ్ అయిన తర్వాత మన రివ్యూ రైటర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఆ సినిమాలో తప్పుల్ని కొంచెం మనకు రాస్తారు, అప్పుడు కొన్ని తెలుస్తుంది డైరెక్టర్కి, రైటర్స్ కూడా. ఎందుకంటే ముందు ఒక పర్స్పెక్టివ్ వెళ్తున్నప్పుడు కొన్ని కనపడకపోవచ్చు, కొన్ని కనపడవచ్చు, లేదా ఇది అండర్లైన్ అవ్వకపోవచ్చు అనుకుంటారేమో. అలా ఇప్పుడు హిట్ సినిమాకైనా కానీ చూసిన తర్వాత అరే ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది, ఇందులో ఏదో ప్రాబ్లం దీన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అలా కరెక్ట్ చేసుకుని చేసాం అనమాట. సరే, ఈ కంటెక్స్ట్లో చిన్న క్వశ్చన్ నాకు, ఒక్కొక్కసారి సినిమా మేము చూస్తాం కదా, జనరల్ ఆడియన్స్ గాను క్రిటిక్స్ గాను సినిమాలు చూస్తాం కదా, చూసినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత చిన్న మిస్టేక్ కదా, చాలా చాలా ఓపెన్గా ఉంది కదా, అది ఎలా మిస్ అయ్యాడు, డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడు, ఇంతమంది ఉంటారు కదా, ఎవరో చెప్పలేదా అంటారు, అసలు ఎందుకు జరుగుతాయి? అదే సార్ ప్రాబ్లం. అంటే తెలుసుకుంటే డెఫినెట్గా డిస్కషన్లో మా అసినేటర్ కానీ లేదా రైటింగ్ టీమ్ కానీ ఎవరైనా డిఓపి కానీ సంథింగ్ షూట్ జరుగుతున్నప్పుడు యాక్టర్స్ ఎవరు చెప్పినా కానీ డైరెక్టర్ దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం చూస్తాడు. అది ఎక్కడ మిస్ అవ్వడం వల్లే అది ఆ ఫ్లాగ్ అలా ఉండిపోతుంది. అది అంటే ఎందుకు చెప్పరు అంటే వీళ్ళు చూడలేకపోతారంటారా, లేకపోతే నిజంగా డైరెక్టర్కి మనం చెప్పడం ఏంటంటే ఎందుకు వచ్చింది మనకి? ఇప్పుడు సిచ్యువేషన్ లేదు సార్. అంటే ఒకప్పుడు అలా ఉండదేమో, ఇప్పుడంతా డైరెక్టర్ అసిస్టెంట్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు, అందుకే కో డైరెక్టర్ కానీ వాళ్ళ టీం అందరూ కూడా ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ ఉంటుంది, ఫ్రెండ్స్గా ఉంటున్నారు, అందరూ ఒరే మామ బావ అనుకునే బ్యాచ్ తప్ప డైరెక్ట్గా ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా రోజుగా అండర్లైన్ చేసి చెప్తారు. అది అక్కడ వాళ్ళు కూడా దాన్ని అండర్లైన్ చేయలేకపోయారేమో. ఓకే, సో మీరు ఎలా అప్రోచ్ అవుతారు ఒక స్క్రిప్ట్ని? అంటే కొంతమంది ముందు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చేస్తారు, కొంతమంది లాస్ట్ మినిట్ వరకు కూడా చేంజెస్ చేసుకుంటారు. మీరు ఏ టైప్ డైరెక్టర్? అంటే బేసిక్గా నేను మా టీం అంటే మొత్తం అంటే నా దగ్గర ఒక రంగానే రైటర్ వెంకట్ సత్య అందరం బేసిక్ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఫ్రెండ్స్ అనమాట. అందరం కలిసి అంటే అందరూ ఒక ఐడియాలజీ కాబట్టి మేము సింక్ అయ్యేమో తెలీదు, రూమ్మేట్స్ ఉన్న ఒక ఐడియాలజీ ఉంటేనే సింక్ అవుతాం కదండి. అలా సింక్ అయ్యేమో. అక్కడి నుంచి అంటే నాకు కొంచెం సోషల్ అవేర్నెస్ అండి, అలాగే నా పక్కన కూడా కొద్దిగా అలా ఉంది కాబట్టి ఏదైనా ఒక ఐడియా ఒక సోషల్ కాలేజ్ తీసుకుని ఒక ఐడియా చేద్దాము అనుకుని అక్కడి నుంచి పట్టుకొని దానికి కథల్లోకి ఉన్న తర్వాత ఇది ఏ ప్లాట్ఫామ్లో చెప్దాం, ఏ రేంజ్లో చెప్పచ్చు మనం దీన్ని, సొసైటీకి ఏ రేంజ్లో చెప్తే బాగుంటుంది అనుకుని అక్కడి నుంచి కథ రెడీ చేసి ముందుకు వెళ్తామండి. ఓకే, సో లాస్ట్ మినిట్ చేయడం ఉండదు సార్. అంటే ఒక్కసారి డైలాగ్ వర్షన్కి వెళ్ళే ముందు స్క్రిప్ట్ అంతా లాక్ చేస్తామండి, తర్వాత అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసుకుని డైలాగ్ వర్షన్కి వెళ్తాము, డైలాగ్ వర్షన్కి వెళ్ళిన లాక్, దాంతో పెద్దగా రీరేట్లు పెద్దగా ఏముండదండి. ఓకే, సో ఉగ్రం విషయంలో నాంది పెద్ద హిట్ కొట్టారు, ఉగ్రంలో కూడా ఒక అటెంప్ట్ అయితే ఉంటుంది, నరేష్ గారు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపిస్తారు, ఆ నైట్ యాక్షన్ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్. బట్ నాందికి వచ్చినంత రిజల్ట్ ఉగ్రంకు రాలేదు. ఏంటి ఎక్కడ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్? అంటే బ్యాక్ టు బ్యాక్ వెంటనే చేయడమో కాంబినేషన్ తెలియదు కానీ అంటే అందరూ కూడా మళ్ళీ నాంది ఇలా ఉంటుందని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారేమని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ అండి. కొంచెం గ్యాప్ తీసుకొని నేను కూడా 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత చేస్తుంటే కనుక డెఫినెట్గా ఇంకా మంచి రిజల్ట్ వచ్చి ఉండేది. స్క్రిప్ట్ వైజ్గా ఏమనుకున్నారు? ఏదన్నా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాల్సిందని ఏమన్నా ఫీడ్బ్యాక్? లేదండి, స్క్రిప్ట్ సైడ్ అయితే నాకైతే ఎక్కడ పెద్ద కంప్లైంట్స్ రాలేదండి.
అందరూ అంటే నాంది ఒక ఎమోషనల్ డ్రామాతో చేసాం కదా, వెంటనే మనం ఇంకో జోనర్లో వెళ్ళేసరికి కాంబినేషన్ అందరూ ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందంటే సేమ్ అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వలేకపోయి, మనం ఇంకొక పర్స్పెక్టివ్లో ఇచ్చాం కాబట్టి కొంచెం అనుకున్నంత యాక్సెప్ట్ చేయలేపారు. బట్ స్టిల్ గుడ్ విల్ అయితే ఉంది, ఏదో డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే ఇప్పుడు సినిమాలు మన ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ ఏం తక్కువేం కాదు, అన్ని ఫెయిల్యూర్స్ మనకి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తాయి. అంటే ఉగ్రం కన్నా బాగా తక్కువ అనే సినిమాలు కూడా అందరూ చాలా హిట్లు అని చెప్పారు. అలా చూసుకున్న ఉగ్రం అందరికీ హ్యాపీయే, ఏదో కొద్ది గొప్ప పోయింది, కొద్ది గొప్ప మైనస్ అయింది. అలా చూసుకుంటే చాలా సినిమాలు ఫ్లాప్ కింద లెక్కేయాలి. అందువల్ల నేను ఉగ్రం ఫ్లాప్ నేను ఏదో ఒప్పుకోను, ఎందుకంటే ఎంత వచ్చింది ఎంత ఏంటి అన్నది ఆ ప్రొడ్యూసర్కి మాకు తెలుస్తుంది కాబట్టి. అందువల్ల చాలా పెద్ద సినిమాలకు ఎంత పర్సెంటేజ్ పోయినా దాన్ని హిట్ కింద బొమ్మ వేశారు కాబట్టి మనం మాట్లాడకూడదు. బొమ్మ వేయలేక పేరు మీరు వేయలేదంటే. ఓకే, సో మీ మీద ఒక చిన్న ఎలిగేషన్ కూడా విన్నాను నేను. విజయ్ గారు ఉగ్రం సినిమాకి వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ చెప్తారు, ప్రొడ్యూసర్గా ఒక బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ అయిన బడ్జెట్ కంటే తక్కువ, అదే అయిన బడ్జెట్ ఎక్కువైంది. ఆబ్వియస్లీ మన ఇండస్ట్రీలో జరిగేదేం కాదు, జరగనిదేం కాదు, జరిగింది. బట్ మీకు తెలిసే ఆ టైంలో మీకు ఆ బడ్జెట్ మీరు పట్టుకెళ్ళే టైంకి ఇంతకంటే ఎక్కువ అవుతుంది, బట్ ప్రొడ్యూసర్ని భయపెట్టలేక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడానికి అని చెప్పి తక్కువ బడ్జెట్ చూపించారని ఒక ఎలిగేషన్ మీ మీద. ఎలిగేషన్ మీరు అంటారు ఎలిగేషన్ అండి, ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ వేసుకున్నప్పుడు నేను ఇచ్చిన బడ్జెట్ నేను మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. ఎందుకంటే మాకు నాంది ఎప్పుడు డీటెయిల్గా ఏదైతే బడ్జెట్ వేసామో అదే బడ్జెట్ని ఎడిట్ చేసి నీట్గా ఒక బడ్జెట్ ఇచ్చాను. సరే ఎంత అవుతుంది అనుకుంటే ప్రొడక్షన్ హౌస్ కూడా మొత్తం ప్రిపేర్ చేసుకుని ఇంత కాదండి ఇంతలో అయిపోవచ్చండి మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా అన్నారు. సో ఇంతలో అయిపోతే మీకు హ్యాపీ సార్ అన్నాం. ఓకే, వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దానికన్నా ఇంకా కూడా పెరిగింది అది వెళ్ళే ప్రాసెస్లో. అది కావాలని ఏం పెంచింది ఉండదు. నేను సినిమా తీస్తున్నప్పుడు సీన్లు నచ్చి వాళ్ళు ఖర్చు పెట్టింది తప్ప ఎక్కడ అపోజ్ కూడా జరగలేదు. అంతేగాని నేను అంటే ఈ కథకి ఎంత అవుతుంది కాబట్టి ఎంతైతే వీళ్ళు తీరేమో కాబట్టి మనం తక్కువ చెప్దాం అనే మెంటర్ నాది ఎప్పుడు ఉండదండి. నేను ఎప్పుడు చాలా ఓపెన్గా ఉంటాను. బడ్జెట్ పెరుగుతున్న నా సినిమాకి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. నేను మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్లో కొంత తీసుకున్నాను, అక్కడి నుంచి రెమ్యునరేషన్ వద్దని చెప్పాను నేను. అంటే నాకు నాందికి వచ్చిన దానికన్నా నాకు ఒకరికే చాలా తక్కువ వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ పెరిగింది, ప్రొడ్యూసర్ కూడా భారం ఎందుకు నేను తీసుకోలేదు నేను. ఓకే, సో ఏంటంటే అంటే ప్రమోషన్స్ ప్లస్ ఇంకోటి, నేను నాంది తర్వాత నాందిలో హిట్ ఇచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ నేను లైవ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అప్పటికి నాకు చాలా ప్రొడక్షన్స్ అడ్వాన్స్ ఇచ్చున్నాయి, చాలా మంది హీరోలు అడుగుతున్నారు. ఒకరి దగ్గరికి వెళ్ళే ఆ టైంలో కొంచెం అవ్వలేదు. మళ్ళీ నరేష్ గారితో చేద్దాం అనుకున్నప్పుడు నేను బ్లఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. అదే కాంబినేషన్ వేరే పెద్ద ప్రొడక్షన్స్ కూడా చేద్దామని అడిగారు. కాకపోతే నాగో సాహు గారికి ముందు నుంచి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొడ్యూసర్ సాగు ముందు నాకు పరిచయం కాబట్టి హరీష్ గారు సాహు గారు లేదు మనమే చేద్దాం, మన కమిటీ నేను చేస్తాను కాబట్టి చేసాను అనమాట. ఇప్పటికీ సాహు గారికి అయితే మీ క్రాఫ్ట్ మీద అదే మంచి ఇప్పుడు రెగ్యులర్ మాడుకుంటూ ఉంటాం సార్. మళ్ళీ ఎప్పుడు సినిమా చేద్దాం ఉంటారు, మళ్ళీ గట్టి హిట్ కొట్టి మళ్ళీ చేద్దాం నేను ఆడుకుంటూ ఉంటాం. సక్సెస్ అంత ఎఫెక్ట్ చేస్తుందా? సక్సెస్ ఫెయిల్యూర్ అంత ఎఫెక్ట్ చేస్తుంది? డెఫినెట్లీ సార్, ఏదైనా కానీ అంతే. మేము సింపుల్ సార్, ఎక్కడైనా అంటే ఒక సినిమా ఇండస్ట్రీ కదా ఎక్కడైనా కానీ అదే కదా సార్ సక్సెస్ ఫెయిల్యూర్. మీకు అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎందుకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నారు లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పుడు? లేదు, కొద్దిగా 2 days నుంచి ఫేవర్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అన్ని సెట్ అయినాయి కదా ఉద్దేశంలో నేను ఇంకా మిస్ చేయకూడదు అన్న దాంట్లో వచ్చాను నేను. 2 days నుంచి ఏం లేదు అసలు, ఏం లేదు. అంతే ఫుల్ హెవీ ఫీవర్ నుంచి కూడా హెయిర్ బీడ్ అంతా ఉందని కట్ చేసుకుని వచ్చరికి మొహం షింక్ అయిపోయాలనిపించిందో తెలియదు కానీ అసలు ఏం లేదు. ఓకే, తగ్గేదేలే అంటారు. అదే లేదు.